ఇప్పుడు వెళ్తున్న షోకి ఆ, మీలో ఉన్న అన్ని యాంగిల్స్ ని వాళ్ళు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ. సో అక్కడైనా చూపించబోతున్నారా మీ సాడ్స్? అంటే వాట్ యు గోయింగ్ త్రూ యువర్ ఐ గో స్ట్రగుల్ అండ్ విత్ ద ఆల్? ఫ్లో. అంటే ఫిల్టర్స్ ఎందుకు అంటే ఇట్స్ అ ప్లేస్ వేర్ ఈవెన్ దే వాంట్ ఇట్స్ అ రియాలిటీ షో. ఎస్. రియల్గా ఉండమనే కదా. నాకు ఎలా అనిపిస్తే అలా ఉంటా. అలా అని పక్కన వాళ్ళని అడ్డంగా ఏమైనా అంటాం అవి నేను జనరలీ కూడా చేయను. సో ఐ మట్ నాట్ బీ ఆన్ దట్ సైడ్. చూద్దాం. దే ఆర్ నైస్ టు మీ, ఐల్ బీ నైస్. దే ఆర్ అప్ ద రాంగ్ సైడ్, ఐ విల్ ఆల్సో. మనం ఇలా కూర్చోలేము కదా. ఉందా ఎంత గాంధీ గారు మనోరాలు గొడవ పడతారా? కొంచెం బాగానే ఫైటర్. రోడ్డు మీద ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకో, నాకు జరగకపోయినా వెళ్ళి వాళ్ళని వేసుకుని తిడతాను. ఐఎమ్ లైక్ దాట్. అట్లా అన్యాయం ఎక్కడైనా ఉంటే సహించేది లేదు, భరించేది లేదు, యాక్షన్ తీసుకునేదే. మరి ఏం జరుగుద్ది? సో మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల? వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్? లెట్ ఇట్ బి సర్ప్రైజ్. అన్ని ముందే చెప్తారా? ముందే ఎలా ఆడుతున్నాను కూడా చెప్పేస్తా. అట్లా కాదు, ఎలాంటి బేబక్క మేము చూడబోతున్నాం హౌస్ లో అని. అలాంటి బేబక్కే. అలాంటి బేబక్కే చూసారా ప్రీవియస్ సీజన్స్? ఎక్కువ చూడకూడదు ధనుష్ ఎప్పుడు కూడా. ఇఫ్ యూ వాచ్ టూ మచ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒకలాంటి బ్రెయిన్. మన బ్రెయిన్కి ఓ ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అన్న ఒక వస్తుంది. అలా లేదు. కొంచెం చూశాను గేమ్ ఎలా చేస్తారో, కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ చూసా, అంతే. ఐ వాంట్ గో విత్ అ ఫ్రెష్ మైండ్ సెట్. ఇస్తారు కదా టాస్క్లు, జనాలు కూడా ఉంటారు కదా, అందరితో చక్కగా మంచిగా ఉందాం, బాగా మాట్లాడదాం, గేమ్లు ఆడదాం, ఆ మధ్య బదులు నవ్విద్దాం. వాళ్ళు ఒకవేళ బెంగగా ఇంట్లో వాళ్ళని, నాకంటే ఈ అక్కకి ఏక్ నిరంజన్ కదా, ఎవరు మనం మిస్ అయ్యే వాళ్ళు ఉండరు, మనం కూడా మిస్ అయ్యేది ఉండదు. మా అమ్మ నేనంటావా షీ అండ్ మీ టామ్ అండ్ జెర్రీ, ఎక్కడున్నా బాగానే ఉంటాం. ఎటు వచ్చి సింబానే నేను మిస్ అవుతా. సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఐ విల్ బీ దట్ లీనింగ్ షోల్డర్. నేనున్నా తమ్ముడు, నేనున్నా చెల్లి, ఐ విల్ బీ లైక్ దట్. బాగానే ఉందిగా. ఎందుకు ఇంకా పెళ్లి మీద పెళ్ళా? రాలేదా? లెట్ ఇట్ బీ లైక్ దిస్. ఆల్వేస్ హ్యాపీలీ సింగిల్. ఎందుకు? హ్యాపీ లైఫ్, మంచి ఫైనాన్షియల్ గా కూడా బాగానే. వద్దు, అవసరం లేదు. కొన్ని ఇలా సింగిల్ గా ఉంటేనే బెస్ట్ తెలుసు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకోకపోవడం? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ, ఏ ఉన్నాయి నెక్స్ట్. ఇప్పుడు ఆగు, నేను లోపలికి వెళ్ళొచ్చాక మనం ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ అన్నావా లేదా? చెయ్యవా చెయ్యవా? సరే చెయ్యనంటే ఓకేలే. సో వద్దు అంత ఇమోషనల్లీ వద్దు ఇప్పుడు. కాదు విను, అందుకనే వద్దు. అందుకనే మనం ఫన్ గా 2-3 మంచి క్వశ్చన్స్ షోకి సంబంధించి ఇలాంటి లైట్ చేసి. సరే పోనీ లోపలికి వెళ్ళాక ఎవరితోనే కనెక్షన్స్ వస్తే లవ్ చేసే ఉద్దేశం ఏమన్నా? అలాంటి ఎందుకులే అమ్మా, ఎందుకు అసలు? అలా ఉంటే ఇక్కడే చేసేదేదో బయట ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా. వెళ్ళి అన్ని కెమెరాల ముందు అక్కడే చేయాలి లవ్. చేయగా ఏదో పెద్ద అదేదో అంటారే, సరే వాట్ ఎవర్, సామెత గుర్తు రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోని ఎంటర్టైనింగ్ గా తీసుకుని, వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోస్ అట్లా చూసి ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్? అక్క మీరు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటారు అక్క. మేము మీ వీడియోస్ చూస్తే మా అంటే టెన్షన్స్ అవన్నీ కూడా పోతాయి అక్క. సో యు ఆర్ ఆ రిలీఫ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. నువ్వు అనే మనిషి బాగుండాలక్క. మాకెందుకో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మా అక్కలాగా, మా చెల్లిలాగా అలా అనిపిస్తావు అక్క. నిన్ను చూస్తే కూడా బయట కొత్తగా అనిపించలేదు. అంటే చాలా మంది వచ్చి బయటకు కూడా అక్క నువ్వు భలే, నేను చెప్పింది సత్యం, బెల్లు కూడా మోగింది. కట్ చేయద్దు ఈ షార్ట్. ఇప్పుడే ఈ బొకే అలా వచ్చింది అనుకుంటున్నారా? షార్ట్ కొంచెం ఎడిట్ చేశారు, కానీ మా ఫ్రెండ్ నేనే ఫస్ట్ బొకే ఇవ్వాలని పరిగెత్తుకుని చాలా 1 గంటన్నర దూరమా, షీఈ్ వాచింగ్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ. నేనే చెప్పాను ఇంటర్వ్యూ మొదలు బొకే ఇవ్వమని. తీసుకున్నావా క్రెడిట్? యుట్టుకుడు. ఓకే, ఇది బాగుందండి ఫ్రేమ్కి. ఇందాక నుంచి ఆయన ఇట్టిట్ట అంటారు, అంటే జుట్టు సరి చేసుకోమని. ఇట్టిట్ట అంటారు అంటే ఇటు సైడ్ సరి చేసుకోమని. నాకు ఒక్కోసారి కన్ఫ్యూజన్, ఏమంటున్నాడు అర్థం కాదు. వినపట్లేదా? జుట్టు సరి చేసుకోవాలా, మళ్ళీ ఇప్పుడేమో ఫోన్లు తీయాలంట, రిమోట్ తీయాలంట. ఉండండి, మీరు నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అసలు వీటి మీదకి ఎందుకు వస్తుంది మీకు? కాదు, ఇట్లా న్యాచురల్ గానే కంటెంట్ క్రియేట్ చేస్తారా, లేదంటే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుని? కదా మీరు ఇలాంటి కాదు, ఈస్ డూయింగ్ బ్రహ్మానందం గారిలా చేశారు. ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదా అంటే ఆయన చూపించండి ఇదిగో అంట. ఎప్పుడు ఏది ఇట్లా ప్లాన్ చేసుకుని?
ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఏదనిపిస్తుంది మాట్లాడండి. నాకు బోర్ కొడుతుందిగా చూస్తాను, కనపడతాయి, అదే వస్తాయి బయటికి. కొత్తగా ఏం ప్లాన్ చేసుకోను. ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ నో, ఎవరిదేం జరుగుతుందో ఫస్ట్ నేను చూస్తా అంతే. నీవు ఎప్పుడు రాలా, నీది ఏమన్నా వస్తే న్యూస్ మీద కూడా చేస్తా వీడియో. బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఆసమ్, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉండాలి. కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు నేను. తెలుసుకుని ఉంటే అదిరిపోయేది, ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని, ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని. కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను. తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది, కానీ ఇన్సైడ్ 1 డేలో నామినేషన్స్ ఉంటాయి, ఫస్ట్ వీక్లో ఇట్లా ఉంటుంది, కొన్ని నాకు తెలియదు. తెలుసుకుని వెళ్ళుంటే యుద్ధంలోకి బాగా సిద్ధంగా వెళ్ళలేదు నేను. ఒక ట్రైన్డ్ సోల్జర్ లాగా వాళ్ళందరూ మంచి జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, మనమేమో పట్టాలేని పిచ్చి కుక్క లెక్క ఉన్నాం. కానీ ఏంటంటే సో వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? వాళ్ళు మన వయసుని చూసి ఇచ్చారు, మనం ఆగచ్చు కదా, ఎగురుకుంటా తీసుకున్నాను. కిచెన్ డిపార్ట్మెంట్లో అంత ఫైర్ ఉంటుంది, అంత చాలా మంది ఆ కిచెన్ డిపార్ట్మెంట్ బలయ్యారని తర్వాత తెలిసింది నాకు. కానీ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్లో గమనించుకుంటే ఎవరైతే కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ఇంత తొందరగా బయటికి మాత్రం రాలేదు. వి ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్, అంటే తీసుకున్నారు. అవునా, కానీ కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ ని చూసుకుని వాళ్ళే బయటకు వచ్చారని చెప్పారు. బయటికి వచ్చారు, కాకపోతే ఇంత తొందరగా ఎవరు రాలేదు. ఇప్పుడు హేమ గారు కానీ కరాటే ఇక్కడ ఫొటోస్ వేస్తారు కొంతమంది. ఇవాళ ఒక మీమ్ వచ్చింది, వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో ఆనవాయితీ ఆంటీలందరూ బయటకు వస్తారని నా ఫోటో కూడా వేస్తారు. దేవుడా అనుకున్నా, ఓహో మనం కూడా ఆంటీ కేటగిరీ, ఓకే డన్. కానీ ఒక కుక్కర్ మీ లైఫ్ ని మొత్తం మార్చేశారు అనిపించింది. కుక్కర్ అన్న పదం వాడినా విన్నా నేను కుక్ అవుతాను. ప్లీజ్ వదిలేయండి, నన్ను తీసేయండి. పప్పు నేను గిన్నెలో వండుకుంటా, అసలు పప్పు కూడా వద్దు. పప్పు అన్నది పెద్ద తప్పు. ఇంట్లోంచి కుక్కర్ని అయితే మొత్తం డిలీట్ చేసేస్తారు. కుక్కర్ పప్పు నాకు వద్దు ప్రస్తుతానికి, అవి నాకు పీడకల్లు అనమాట. ఓకే. అండ్ మీరు ఈ 1 వీక్లో గమనించిన కంటెస్టెంట్స్లో మెయిన్గా అయితే సో బాగా ట్రైన్డ్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? నిఖిల్ ఒకడు, బాగా ట్రైన్, బాగా స్ట్రాటజీతో వచ్చాడు. అలాగే అభయ్ నవీన్, సోనియా, వీళ్ళు ముగ్గురు బాగా పెద్ద ప్లానింగే. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూపిజం అనేది కూడా మనం కొన్ని సీజన్స్ వింటూ ఉన్నాం. యా, సో ఈ గ్రూపిజం అనేది కూడా ఇప్పుడు ఉందా? మీరు చూస్తున్నారుగా ఈ సీజన్ లో, అంటే మీ మాటల్లో మీరు చూసారా లేదా? ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నా మాటలు నా నోటితోనే అన్ని చెప్పించాలా? మీరేం చెప్పరా? హాయిగా తెల్ల షర్ట్ వేసుకుని నాకేం అరగను, నేను అన్ని ఇలాగే మాట్లాడతా అని కూల్గా కూర్చుని నాతోనే అన్ని చెప్పిద్దామనా? ఇక్కడ కూడా బలి పశువు చేద్దామనా? బలి పశువు అని కాదు కదా, అయ్యాను అక్కడ మళ్ళీ ఇంకా ఎక్కడ అవ్వాలి. అట్లేం లేదు, అట్లనే ఉంది. డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఉంది, గ్రూపిజం ఉంది. నేను చెప్పను ఎవరు ఏంటన్నది, అది మీరు చూస్తే అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్పాలి? అన్ని నా నోటితో గ్రూపిజం ఉంది. ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో తెలుసు, ఒకరికొకరు తెలుసు. సో వాళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు నువ్వైతే నన్ను సేవ్ చేయి, నేనైతే నేను సేవ్ చేస్తా, అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు నైట్ అయితే సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారు, కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది, నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్, దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను తొక్కారు అన్నట్టుంది. తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్ లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదన్నయ్య, ఎప్పుడు తగ్గాలో, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో. అంటే ఐ డెంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు, డ్రామాలు చేయాలి, బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అది అర్థమైంది కదా. మనమేమో మన పని మనం చూసుకుంటూ
వంట చేసుకుంటూ సైలెంట్గా Hmm. అట్టా సెట్ కాదమ్మా. కంటెంట్ రావద్దు వాళ్ళకి. కట్అవుట్ ఒకటే ఉంది ఇక్కడ, కంటెంట్ లేదు.